ఈ వీడియోలో నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు సరిపడా తీసుకుని, మీకు తెలుస్తుంది కదా క్వాంటిటీ, మిక్స్ పట్టేసుకొని ఆయిల్ పోసి సరిపడా ఒక 4-5 గిన్నెలు ఆయిల్ పోసి ఉల్లిపాయలు పేస్ట్ అయితే అందులో వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెంసేపు అయితే మూత పెట్టి మగ్గనించుకోవాలి. అబద్ధం ఎందుకు, కొంచెం అయితే స్వీట్గా అయింది కాబట్టి మీరు ఉల్లిపాయలు తగ్గించుకోండి సరిపోతుంది. మా వారైతే ఏదైనా స్వీట్గా అయిందంటే నాటుకోడి స్వీట్ చేసావా, వంకాయ స్వీట్ చేసావా అని అయితే కామెంట్ చేస్తారు ఫన్నీగా. మీ హస్బెండ్స్ కూడా ఏంటినా అయితే కామెంట్ చేయండి. అలా బాగా మగ్గిన తర్వాత నాటుకోడి ముక్కలు అయితే వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, కరివేపాకు వేసుకుని, కొంచెం మగ్గిన తర్వాత కారం వేసి, అలాగే చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. చింతపండు పులుసు కూడా వేసుకున్న తర్వాత కొంచెం సరిపడా వాటర్ పోసుకొని మూత పెట్టి కొంచెంసేపు అయితే మగ్గనించుకోవాలి. అలాగే తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసి బాగా కుక్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోతుంది.